హాయ్ ఫ్రెండ్స్, కోత మొదలు పెట్టేసాం. మిరపకాయ కోత. ఏ కోత అనుకున్నారు? మిరపకాయ కోత మొదలు పెట్టేసాం. మిరపకాయ కోతలు తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి పొద్దున్నే చేనుకి వచ్చేసాం. ఇదిగో చూడండి, మిరపకాయ కోతలు, బోరాలు, గోతాలు కాదు, తీసుకెళ్ళడం కోసం వచ్చాం. ఇదొక గోతం. ఇంకా మిరపకాయలు పచ్చికాయ అనేది లేదు, చాలా తేలిగ్గా ఉంది. మరి ఎంతవరకు అవుతాయో. తాలుగాయ ఎక్కువగా ఉంది. కోత కోసం కానీ 460 కోత కూలి. 460 పెట్టి కోపిస్తున్నాను. అక్కడ మిరపకాయలు చూస్తేనేమో తాలుగాయ ఎక్కువ రేటే లేదు అసలు. పండుగాయ అంటారా? చూడండి, ఈ చెట్లు ఎన్ని తాలుగాయలు ఉన్నాయి, ఎన్ని పండుగాయలు ఉన్నాయి. కోత కూలి మటుకు మూత మూగిపోతుంది. గిట్టుబాటు ధర అన్న వస్తే బాగుండని అని అనుకుంటుంటే మిరపకి గిట్టుబాటు ధరే పట్టించుకోవట్లేదు మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి దాన్ని ఏం చేయాలో, మరి రైతుల్ని పట్టించుకుంటారో మరి పట్టించుకోరు బాబు గారు.